3. ఈ రోజు బ్లాగ్ ఏంటో తెలుసా? హోమ్ టూర్. సో దిస్ ఇస్ హోమ్ టూర్ అనమాట. ఇది మొత్తం లివింగ్ ఏరియా. ఒక్కసారి రౌండ్ ఇచ్చేస్తాం. యాక్చువల్లీ హోమ్ టూర్ చేయడానికి ప్లాన్ ఏంటంటే చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, దట్స్ వై అనమాట. సో ఈ రోజు మా హోమ్ టూర్ చేసేస్తున్నాను చూడండి. చాలా మంది పర్సనల్ గా ప్లేస్ లైవ్ లో ప్లేస్ నా వీడియోస్లలో కింద కామెంట్స్ వచ్చాయి హోమ్ టూర్ చేయండి అక్క అని, అందుకే చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే 10K క్రాస్ అయిపోయాక హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా. సో బిఫోర్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాక్చువల్గా ఇంటీరియర్ చేసుకోవడం ఇంటికి ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో మా ఇంటీరియర్ కి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా మేము ఇంటీరియర్ చేయించుకోవద్దు అనుకున్నాం, సో బడ్జెట్ ప్రాబ్లం వల్ల. సో అప్పుడు ఎందుకులే మళ్ళీ మా హస్బెండ్ కాంప్రమైజ్ అయిపోయి సరే చేపిస్తాను అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చిన విధంగా నా ప్లానింగ్ అన్నమాట ఇదంతా. సో వాళ్ళు వేరే విధంగా ప్లాన్ ఇచ్చారు. సో నాకు అలా వద్దు, ఇలాగనే కావాలని చేయించుకున్నాను. యాక్చువల్గా అతను ఇక్కడి వరకే ఇంటీరియర్ చేస్తా అన్నాడు, ఇది చేయను అన్నాడు ఈ ఏరియా. సో మళ్ళీ నేను ఎక్స్ట్రా చేయండి అన్న, అమౌంట్ ఎంతైనా ఇస్తా అని చెప్తే మళ్ళీ ఇక్కడ దాకా చేశాడు. యాక్చువల్గా ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో మాకు ఎదురుగానే బెడ్రూమ్ వచ్చేస్తుంది. యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి నేను ఏం ఎక్కువ అడవాయిడ్ చేయించకుండా ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే చేయించాను. సో మా బాబు చిన్నోడు కాబట్టి వాడికి ఎక్స్ట్రా ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది చేయించుకున్నాం మళ్ళీ. సో మా స్టార్టింగ్ టీవీ అనమాట ఇది. సో దాన్ని ఎవరికి ఇవ్వడం ఇష్టం లేకుండా సో మళ్ళీ పెద్ద టీవీ తీసుకుందామని, ఈ టీవీ వేస్ట్ చేయొద్దని వాడి కోసం మళ్ళీ ఒక టీవీ యూనిట్ చేయడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. సో దీనికి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసారు. మా ఆయన పౌచెస్ ఉంటాయి కదండి. యాక్చువల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టాయ్స్ ఉంటాయి, అది కామన్. ఇవన్నీ మా ఓల్డ్ టాయ్స్. ఇందులో ఏముంటాయి తెలుసా? అసలు మీ ఇంట్లో మీరు బేగన్ బజార్ కన్నా ఎక్కడికైనా పోతే పౌచెస్ ఉంటాయో లేదో కానీ మా ఇంట్లో అన్ని పౌచే అనమాట. మా ఆయనకి పౌచెస్ పిచ్చి అనమాట చాలా. ఆయనకుంటే 2 ఫోన్లు. మన ఏమంటారు కదా, షాప్ లో కూడా ఇన్ని పౌచెస్ ఉంటాయి, ఇన్ని మోడల్స్ ఉంటాయి లేదు తెలియదు. ఒక్కొక్క ఫోన్ కి ఇన్ని పౌచెస్ ఉంటాయి. సో మా ఇంట్లో చాలా పౌచెస్. సో మా ఆయనకి వాచెస్ కూడా పిచ్చి. అక్కడ ఒకసారి లుక్ వేసుకోండి. సో ఇవన్నీ వాచెస్ అనమాట. సో ఏ వాచ్ నచ్చితే ఆ వాచ్ ఆర్డర్ పెట్టేయడం, ఏ పౌచ్ నచ్చితే ఆ పౌచ్ ఆర్డర్ పెట్టేయడం. మా ఆయనకి వాచెస్, పౌచెస్, బట్టలు ఇవి చాలా పిచ్చి అనమాట. యాక్చువల్ గా ఈ లివింగ్ ఏరియాకి మేము పార్టీషన్ పెట్టించుకోవడం జరిగింది. ఇది మా హస్బెండ్ ప్లానింగ్ అనమాట. సో సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమైనా భోజనం చేస్తుంటే లేకపోతే ఏదైనా వర్క్ మీద ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దని ఈ పార్టీషన్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో నచ్చిందా? సో ఈ ప్లాన్ ఎవరికి ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇది డైనింగ్ హాల్ అనమాట. మాకు అగైన్ మాకు ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. సో ఇది వాష్రూమ్. సో అది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో చాలా మంది అక్క వీడియోస్ ఎక్కడ కూర్చొని చేస్తారు అని కూడా కామెంట్ వచ్చింది. సో నేను ఎక్కువ వీడియోస్ చేసేది ప్రశాంతమైన రూమ్ లోనే అనమాట. సో యాక్చువల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఏంటని డౌట్ రావచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉండే. సో మాకు ఇక్కడ వ్యూ చాలా బాగుంటది. ఒక్కసారి వ్యూ ఇచ్చేస్తాం. గాలి కూడా బాగుంటది. సో ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ కాకుండా వచ్చి రెడీ కావడానికి నా డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేస్తాం. యాక్చువల్ గా కబోర్డ్స్ కి యాష్ కలర్ ఇచ్చామన్నమాట, లైట్ అండ్ డార్క్ యాష్. సో మాకు థీమ్ కూడా కలర్స్ ఇట్లనే రావాలంటే ఇలాగనే ఇచ్చారు మాకు. అక్కడ లైట్ యాష్, ఇక్కడ డార్క్ యాష్. సో ఇదనమాట మా చిల్డ్రన్స్ బెడ్రూమ్. మెయిన్ థింగ్ ఏంటి అంటే లేడీస్ కి కిచెన్ కదండి. సో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఉండేది కిచెన్. సో మా కిచెన్ ఒకసారి లుక్ ఇచ్చేసుకోండి.
యాక్చువల్ గా కిచెన్ కి నేను తీసుకున్నది యాష్ కలర్ అనమాట. సో యాక్చువల్ గా నేను మన జూపిటర్ కలర్ ఉంటది కదండి, వైట్ కలర్, రామా గ్రీన్ కలర్. సో నేను తీసుకున్న థీమ్ ఇది. నా కిచెన్ మా గృహప్రవేశం అప్పుడు చాలా మందికి నచ్చింది నా కిచెన్ అనమాట. సో యాక్చువల్ గా వాడు ఇట్లా వైట్, అందరి ఇంట్లో నేను చాలా మటుకు చూసింది యాష్ అండ్ వైట్, ఇట్లా వైట్ కాంబినేషన్ కంపల్సరీ ఇస్తాడు. సో నేను వాటికి చెప్పాను అనమాట వైట్ పెట్టొద్దు అని. ఆల్రెడీ పెట్టేశాడు అనమాట. ఇక్కడ తీసేయండి అన్నయ్య అంటే వాళ్ళు తీయని కుదరదమ్మా అన్నాడు. సో మళ్ళీ నాకు ఎక్కడ వైట్ కనిపించద్దు అని చెప్తే మొత్తం నాకు నచ్చిన కలర్ ఇచ్చాడు. సో బార్డర్ మాత్రం నేను కంపల్సరీ వైట్ పెట్టాల్సిందే మేడం, లేకపోతే లుక్ రాదంటే అక్కడ ఒక్క దగ్గర పర్మిషన్ ఇచ్చానమాట వైట్. సో దిస్ ఇస్ మై కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ రావాల్సిన ప్లేస్ అనమాట. సో మాకు ఫ్రిడ్జ్ వద్దు, నాకు బ్యాటరీ కావాలని చెప్తే, సో ఆయన అసలు పెట్టనమ్మా, దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, ఇప్పటికే చాలా అయిపోయింది అంటే, లేదని పెట్టాల్సింది అంటే మళ్ళీ నాకు పెట్టించాడు అనమాట. మా గుడ్ వర్క్ చేసిన అతను చాలా చాలా బెస్ట్ అండి, చాలా ఓపిక అన్నయ్యకి. సో నేను ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోకుండా ఇక్కడ షిఫ్ట్ చేశాను అనమాట ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఫ్రిడ్జ్ కి నాకు వాడు వెనకాల స్విచ్ బోర్డ్ ఇవ్వలేదు. అగైన్ మేము స్విచ్ బోర్డ్ పెట్టించుకొని ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. సో ఆడవాళ్ళకి ఎంత ప్లేస్ ఉన్నా కిచెన్ లో చాలా తక్కువనే కదండి. సో అందుకే నాకు హెవీ కబోర్డ్స్ కావాలి, హెవీ సెల్ఫ్స్ కావాలంటే సో నాకు ఇదైతే ఇచ్చాడు అన్నయ్య. సో దట్ ఈస్ ఇంక ఇవన్నీ కామన్ అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న కబోర్డ్స్ కాబట్టి. సో లేటెస్ట్ కిచెన్ కాబట్టి ఇట్లా చేయించుకున్నాము. సో ఇది నేను ఎలా చదువుకున్నాను మీరు అందరూ చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేస్తే నేను ఎలా చదువుకున్నాను ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది ఇంకొకటి మాకు బాల్కనీ అనమాట. సో ఇది మాకు కిచెన్ కి అటాచ్ అయిన యూటిలిటీ ఏరియా అనమాట. సో అందరి ఇంట్లో కామన్ కదండి వాషింగ్ మిషన్. సో నాకు చెట్ల పిచ్చి బాగా, సో అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి ఇక్కడ కూడా నేను పెట్టేశాను అనమాట చెట్లు. సో యూటిలిటీ ఏరియా చిన్నది కాబట్టి నేను ఇలా చదువుకున్నాను. సో ఇది ఇంకొక స్లైడ్ డోర్ అనమాట, మా మెయిన్ బాల్కనీ. సో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన బాల్కనీ. యాక్చువల్ గా ఈ బాల్కనీ ఎందుకు నాకు చాలా ఫేమస్ అంటే, సో ఈ చెట్ల వల్ల. సో నాకు చెట్లు అంటే చాలా పిచ్చి. సో ఇవన్నీ నేను పెట్టుకున్న చెట్లు ఇంకా చాలా ఉంటాయి. సో సమ్మర్ లో చాలా ఎండిపోయాయి అన్నమాట. యాక్చువల్ గా ప్రతి ఒక్కరింట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిన మెయిన్ థింగ్ ఇది. సో మా బాబుకి డైలీ నేను చదివిస్తానండి. వాడు స్కూల్ కి పోతే ఏం చదువుతాడో, వాళ్ళ టీచర్లు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ చెప్పేస్తాడు వాడు. సో అది కూడా వీడియో తీస్తాను, వాడు చాలా బాగా చెప్తాడు, వాడికి మెమరీ పవర్ చాలా. సో ఆల్మోస్ట్ ఇవన్నీ చెప్పేస్తాడు వాడు. ఆల్ఫాబెట్స్, వెజిటేబుల్స్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఎవ్రీథింగ్ చెప్పేస్తాడు అనమాట. సో మెయిన్ కావాల్సింది ప్రతి ఒక్కరికి ఈ స్టాండ్. చూడండి, ఈ స్టాండ్ లేకుండా ఎవరు వీడియోస్ చేయలేరు కదా. సో ఇదనమాట నా స్టాండ్. ఇదండి నా హోమ్ టూర్. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ గా అడిగిన వీడియో కాబట్టి ఫైనలీ ఐ డన్ మై హోమ్ టూర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.